ఒకే మతం వాళ్ళు ఉంటారు. ఓన్లీ హిందూకి సంబంధించిందని ఒకటే అనుకుంటారు తప్ప రామాయణానికి మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది సార్? చిన్నప్పటి నుంచి ఏదో ఇంట్లో కొంచెం కాస్త పారాయణము రామాయణం గురించి చదవడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అందులో రామాయణం గురించి అంశాలు ఉంటాయి. నేను రాసిన పుస్తకం పేరు తవాస్మి. గర్వపడాల్సిన విషయం ఏంటంటే అందరూ రోడ్డు మీదకి వచ్చి జై శ్రీరామ్ అని గర్వంగా గుండెలు కొట్టుకొని మరీ చెప్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈరోజు మనతో ఉన్నారు తవాస్వి శ్రీరామ్ గారు. ఆయన శ్రీరాముని గురించి మన తరాలకి తెలియాలని ఆయన చేసే ప్రయత్నంలో ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం సార్. సార్ వెల్కమ్ టు. హాయ్ సార్. నమస్తే. అండ్ మీరు మీ గురించి చెప్పండి సార్. నేను మా సొంత ఊరు ప్రొద్దుటూరు అండి. సో మా నాన్నగారు వేణు గారు, మా అమ్మ హేమలత. మా తాతగారి దగ్గర పెరిగాను నేను. తర్వాత నేను బిట్స్ పిలాన్లో చదువుకున్నాను. అక్కడ కంప్యూటర్ సైన్స్ చేశాను. దాని తర్వాత జాబ్ చేస్తూ ఉండగా రామాయణం పైన కొంచెం ఇష్టం పెరిగి దాని మీద రీసెర్చ్ చేయడం, తర్వాత అది ఇష్టం కాస్త ప్రేమగా మారటం, దానికోసం ఇంక జాబ్ అంతా వదిలేసి రామాయణం మీదే ఉండటం చేస్తున్నాను. ఆ ప్రాసెస్లో తవాస్మి అన్న పుస్తకం మొదటిగా ఒక 9 years దాకా రీసెర్చ్ చేశాము, తర్వాత రాశాను. దాన్ని అప్పట్లో మన ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు లాంచ్ చేశారు 2020 సంవత్సరం. దాని తర్వాత అనేక పుస్తకాలు రామాయణం మీద వచ్చాయి. పుస్తకాలే కాకుండా చిన్నపిల్లలకి, కార్పొరేట్ సంస్థలకి రామాయణంలోని లీడర్షిప్ లెసన్స్, తర్వాత విలువలు, వాల్యూ సిస్టమ్స్, స్కిల్స్ ఒక కేస్ స్టడీగా మనం టీచ్ చేయడం జరుగుతుంది. అది ప్రస్తుతానికి మా అంటే అంత చదువుకున్న వాళ్ళు ఎక్కువ పాష్ ఉండాలి, లైఫ్ వేరేలా లీడ్ చేయాలనుకుంటున్నారు. కానీ వీళ్ళు డివోషనల్ వర్క్ రావడం ఏం రీజన్ అంటే నాకు ఇది డివోషనల్ అనిపించట్లేదండి. పాష్ అని మీరు అన్నారు కదా, అంటే ఆ పాష్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పాష్ ఉంటుంది కదా. ఒకరికి మంచి కారులో తిరగటం పాష్ అవ్వచ్చు, ఇంకొకరికి ఇంకొకటి ఉండొచ్చు. బట్ నాకు సంబంధించినంత వరకు మనిషి పాష్గా నిజంగా బతకటం, ఆ పాష్ అన్న పదం ఎందుకు వాడతారో తెలియదు నాకు. నిజంగా ఆ పాష్ హై లెవెల్ లివింగ్ అని అంటే మంచి ఆలోచనలతో బ్రతకడం అని నాకు అనిపిస్తుంది. సో ఈరోజు నేను కారు కొనుక్కున్న తర్వాత అది 10 రోజుల తర్వాత అది పాతది అయిపోతుంది, మళ్ళీ కొత్తది కొనాలనిపిస్తుంది. కానీ ఒక మంచి ఆలోచన ఎప్పుడు మంచిగానే ఉంటుంది. సో మంచిగా బ్రతకటము, మంచి ఆలోచనలతో బ్రతకటం, సమాజం కోసం బ్రతకటము, 10 మందికి మంచి చేస్తూ మనకు మంచి జరగాలి, 10 మందికి మంచి జరగాలి. మనల్ని ఏదో సాక్రిఫైస్ చేసేసుకునేసి 10 మందికి మంచి చేయాల్సిన అవసరం అయితే ఈ రోజుల్లో లేదు. ఏదో స్వతంత్ర పోరాటం చేసేసి, యుద్ధాలు చేసేసి, ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం ఈరోజు లేదు కదా. ఈరోజంతా కావాల్సింది ఏంటి? నువ్వు బాగుండు, 10 మందికి బాగు జరిగేటట్టు చూడు. అట్లీస్ట్ నువ్వు బాగుండి పక్కన చెడకూడకుండా చూడు. సమాజానికి మనము నీటిని పొల్యూట్ చేయకుండా ఉంటే చాలు, గాలిని పొల్యూట్ చేయకుండా ఉంటే చాలు, మనం బతుకుతూ మిగతా వాళ్ళని బతికే విధంగా వదిలేసినా చాలు. సో నా దృష్టిలో ఇదే పాషన్ అనిపిస్తుంది. మీరు అన్నారు మన డివోషనల్ సైడ్ వచ్చారని అన్నారు. నాకు సంబంధించినంతవరకు రామాయణం డివోషనల్ సైడ్ కాదండి. ఇది సామాజికంగా ఎంతో ఉపయోగపడే ఒక కేస్ స్టడీ ఆర్ చరిత్ర, మన జాతి చరిత్ర రామాయణం. సో హిస్టరీ అని అంటాను నేను. ఆ హిస్టరీ నుంచి మనం ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ లెసన్స్ నేర్చుకోవచ్చు. దాని తర్వాత సమాజాన్ని ఒక తాటి మీద నడిపించగలిగిన నాయకత్వ లక్షణాలు ఇలా చాలా లెసన్స్ ఉన్నాయి దాంట్లో. సో స్పిరిచువల్ అన్నది రామాయణము, దాంట్లో ఆధ్యాత్మికత అన్నీ ఉన్నాయి. కానీ మా ఫోకస్ ఏంటంటే రామాయణము, మనిషి, మానవత్వం, ఎలా మనం హ్యాపీగా బతకాలి, 10 మందిని కలుపుకొని ఎలా వెళ్ళాలి అన్నదే మా ఆలోచన. సో డివోషనల్ కన్నా ఎక్కువ మాకు ఇది బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా మాకు అనిపిస్తుంది. అసలు రామాయణానికి మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది అసలు నేర్పియాలి? రామాయణం గురించి మేము చిన్నప్పటి నుంచి ఏదో ఇంట్లో కొంచెం కాస్త పారాయణము రామాయణం గురించి చదవడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అప్పుడు రాముడు అంటే ఇష్టం ఉండటము అలాంటిదంతా ఉండేది. కానీ రామాయణాన్ని మా కెరియర్ లాగా, లేకపోతే రామాయణం కోసమే జీవితం అంతా ఉండటం అన్నంత ప్రేమ అయితే ఆ రోజుల్లో లేదు. ఓకే. తర్వాత పెద్దలను ఆశ్రయించటం, వారి ప్రవచనాలు వినటం, వారితో మాట్లాడుతూ సమాజానికి ఏ విధంగా మనం మేలు చేయొచ్చని ఆలోచించడం, అప్పుడు వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం రామాయణం చదవటం అప్పుడు మొదలుపెట్టాం. అంటే దాదాపు మాకు 23 ఏళ్ళు వచ్చినప్పుడు రామాయణాన్ని చదవటం మొదలుపెట్టాము. అంతకుముందు చదవటం అంటే కథలా తెలుసు, సరదాగా కథలు చెప్తుంటే వినేవాళ్ళం మీద ఉండేదన్నమాట. అప్పటిదాకా యాక్చువల్ వాల్మీకి రామాయణాన్ని చదవలేదు. ఏదో మేము కూడా సినిమాల్లో చూసిన రామాయణమే నిజం అనుకుని బతికేవాళ్ళం. సినిమాల్లో ఇదే నిజము, ఆయన కథ చెప్తాడు, ఇదే కథ నిజము అని అనుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఒక 23-24 ఏళ్ళ ఆ వయసులో మాకు రామాయణం చదవటం స్టార్ట్ చేశాము,
మాకు అర్థమైంది ఏంటంటే బయట ప్రచారంలో ఉన్న రామాయణము యాక్చువల్ వాల్మీకి రామాయణం డిఫరెంట్ అంటారు. అంటే సినిమాలో చూపించేది చాలా డిఫరెంట్ అండి. ఓకే, చాలా డిఫరెంట్. కొన్ని కమర్షియల్ యాంగిల్స్ యాడ్ చేస్తారు కదా సినిమాలో అన్న తర్వాత. అవును. అలాంటిది అయితే రామాయణంలో మనకు కనిపించదు. రామాయణం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకే, రామాయణము అది నవరస భరితం, అంటే అన్ని ఎమోషన్స్ ఒకేసారి అలా కనిపిస్తూ ఉంటాయి మనకన్నా. సో అది తెలుసుకునేసి రామాయణం గురించి శ్లోకాలను చదవటం, ఆ కొద్దిపాటి అర్థం చేసుకోవడానికి అవసరమైన సంస్కృతాన్ని తెలుసుకోవటం, ఆ శ్లోకంలో ఇంత అంటే బయటికి కనిపించే ఒక అర్థం ఉంటుంది, లోపల కనిపించే నిగూఢమైన అర్థం ఒకటి ఉంటుంది కదా, అవి తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఇదంతా తెలుసుకుంటున్నప్పుడు ఇది ఏదో చిన్న విషయం కాదు, దీనికి ఒక జీవితం అంతా ధారపోస్తే కానీ సరిపోదు అని అనిపించడం. సో మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి కేవలం రామాయణ అధ్యయనానికే టైం అంతా కేటాయించడం. మొదట్లో పార్ట్ టైం చేస్తుండేవాడిని, మొత్తం ఫుల్ టైం జాబు నో రామాయణం. తర్వాత రామాయణం మీద ఇష్టం పెరిగిన తర్వాత పార్ట్ టైం జాబు పార్ట్ టైం రామాయణం ఉండేది. ఇప్పుడు రామాయణం టైం సరిపోవట్లేదని చెప్పేసి జాబ్ వదిలేసి ఫుల్ టైం రామాయణంలో వచ్చాము. సో అది మా ఓకే. అండ్ ఈ చిన్నపిల్లల దాకా తీసుకెళ్ళాలనే ఆలోచన అసలు మొదలైంది. ఓకే, ప్రయత్నిస్తారు, కానీ ఎలా తీసుకెళ్తారు అసలు చిన్నపిల్లలకు అండ్ అందరికి తెలిసేలా, యూత్కి తెలిసేలా ఎలా ప్రయత్నిస్తారు? అవునండి. ఇప్పుడు మనం పిల్లలకి ఏదైనా నేర్పించాలనుకోండి, అది వాడికి ఒక కథ చెప్పాము, వాడు వింటాడు, పడుకుంటాడు, అయిపోయింది. కానీ అదే వాడికి విద్యా విధానంలో ఇది నీకు ఒక సబ్జెక్ట్, దీనిలో నువ్వు ఎగ్జామ్ రాస్తే మార్కులు వస్తాయి, దాంట్లో నీకు ప్రైజ్ వస్తుంది, ఇలాంటివి మనం పెట్టగలిగామనుకోండి, దాన్ని ఫార్మల్ లెర్నింగ్ అంటాం అనమాట. అంటే ఏదో సరదాగా చెప్పినట్టు కాకుండా వ్యవస్థలో భాగంగా మనం నేర్పించామంటే అది పిల్లాడితో ఎక్కువగా ఉంటుంది. సో రామాయణంలో విలువలు ఉన్నాయి, భగవద్గీతలో విలువలు ఉన్నాయి, మనం పిల్లలకు నేర్పించాలని అందరూ చెప్తున్న విషయాలే, కానీ అది మనం వ్యవస్థలోకి తీసుకెళ్తే కానీ పర్మనెంట్గా జరగదనమాట. అలాంటప్పుడు మేము ఇలాంటి రామాయణాలు మన భారతీయ గ్రంథాలపైన ఎటువంటి టెక్స్ట్ బుక్స్ ఏమన్నా ఉన్నాయని చూడడం స్టార్ట్ చేశాము. కానీ మేము స్టార్ట్ చేసినప్పుడు టెక్స్ట్ బుక్స్ అంటే ఒక సిలబస్ లాగా టెక్స్ట్ బుక్లు లేవు. అందుకని చెప్పి రామాయణం మీదే ఒక విద్యా విధానాన్ని, ఇప్పుడు మీకు నేను తవాస్మి అన్న పుస్తకం రాశానని చెప్పాను కదా, ఆ తవాస్మి అన్న పుస్తకాన్ని మేము పుస్తకంగా కాదు ఒక విద్యా విధానంగా రూపొందించాలనుకున్నాం. సో దాన్ని మనం ఏం చేసామంటే వాల్మీకి రామాయణంలో కథని, ప్రామాణికమైన వాల్మీకి రామాయణాన్ని కథని, దాంట్లో నుంచి రాముడికి ఒక 16 గుణాలు ఉంటాయి, ఆ 16 గుణాలని మనిషికి కావాల్సిన స్కిల్స్ లాగా ప్రజెంట్ చేస్తూ దాన్ని ఏ విధంగా అసలు ఈ గుణం ఏంటి, నీకు ఎందుకు ఇది అవసరం, రాముడు ఇది ఎక్కడెక్కడ చూపించాడు, రాముడే కాక ఇంకెవరు చూపించారు, మనం ఎలా మన జీవితంలో భాగం చేసుకోవచ్చు, భాగం చేసుకుంటున్నప్పుడు వచ్చే సమస్యలు ఏంటి, దాన్ని మనం ఎలా అధిగమించవచ్చు అన్న ఒక సంపూర్ణ సమగ్రమైన విశ్లేషణతో మనం ఈ పుస్తకాన్ని తీసుకురావడం, అంటే కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అంటాం కదా, ఇది తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా దీని తర్వాత కొన్ని క్వశ్చన్స్, వర్క్ షీట్స్. సో స్కూల్స్కి ఈ టెక్స్ట్ బుక్లా తీసుకున్నారంటే రెడీగా ఇంప్లిమెంట్ చేసే విధంగా రాశారనమాట. ఓకే. సో మా టీము మేమందరం కలిసి ఈ బుక్ని తీసుకురావడం వల్ల ఇది విద్యా విధానంలో భాగం అవడానికి రెడీగా ఉంది. కొన్ని స్కూల్స్ ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, వాళ్ళ టీచర్స్ని ట్రైన్ చేస్తున్నాయి అనమాట. సో ఈ కాన్సెప్ట్ మేము వెంకయ్య నాయుడు గారికి ప్రజెంట్ చేయడము, వారు కూడా ఆ రోజుల్లో ఉపరాష్ట్రపతిగా వారు ఉండినారు. నవంబర్ 6, 2020 సంవత్సరంలో మాకు మంచి ప్రోత్సాహాన్ని అందించారు. సో వారికి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాం మేము. అయితే మా భావన ఏంటంటే అది విద్యా విధానంలో భాగమైతే తప్ప ఈ విలువ అన్నది పిల్లాడితో ఎక్కువ రోజులు ఉండదు. అందుకే ఇది విద్యా విధానంలో మార్చాలి. అందుకే మేము చేసే ప్రయత్నం ఏదైనా కానీ పిల్లాడికి జస్ట్ కేవలం క్విజ్ ప్రోగ్రామో లేకపోతే ఇంకొకటో అన్న దానికే పరిమితం కాకుండా వాడి మీద రీసెర్చ్ చేయించడము, ఎస్ఏస్ రాయించడము, ఒక వర్క్ షీట్ ఇచ్చడం, దాని మీద పని చేసే విధంగా ఒక రోల్ ప్లే చేయించడం, ఒక వీడియో చేయించడం, ఇలా అనేకమైన అంశాలతో మేము రామాయణాన్ని వాళ్ళకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు స్కూల్స్ దాకా వెళ్తున్నాము, విద్యా విధానంలోకి వెళ్తున్నాము. ఇప్పుడు పాఠశాలలో కానీ ఎక్కడో కానీ ఒక బుక్ లాగా ప్రజెంట్ చేద్దామని అనుకుంటారు, బట్ స్కూల్లో ఒకే మతం వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ మతం వాళ్ళు ఉంటారు. వాళ్ళు రామాయణం అంటే ఓన్లీ హిందూకి సంబంధించిందని ఒకటే అనుకుంటారు తప్ప దాంట్లో నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది ఎవరికి తెలియదు. అసలు రామాయణంలో నేర్చుకోవాల్సింది ఏముంది, అసలు ఇప్పుడు తెలుసుకున్న అన్ని మతాల వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏముంది? ఇక్కడ 2 ప్రశ్నలు మీరు అడిగారు. ఒకటి అన్ని మతాలకు సంబంధించిన ప్రశ్న, ఒకటి అసలు రామాయణంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటని అన్నారు. ఈ స్కూల్స్కి వెళ్తే అన్ని మతాల వాళ్ళు ఉంటారు, కరెక్టే. కానీ నా ప్రశ్న ఏంటంటే అండి, ఇప్పుడు హిస్టరీ టెక్స్ట్ బుక్లో ముఘల్ అడ్మినిస్ట్రేషన్ చదవట్లేదా, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ చదవట్లేదా, కార్న్వాలిస్, లార్డ్ డల్హౌసీ, మౌంట్ బ్యాటన్, వీళ్ళు ఎవరండి క్రిస్టియన్స్ కాదా? ఇప్పుడు వాళ్ళ గురించి మనం చదువుతూ ఉంటే క్రిస్టియన్స్ గురించి చదువుతున్నాం అనుకుంటున్నామా, లేకపోతే భారతదేశ చరిత్ర చదువుతున్నాం అనుకుంటున్నామా?
ఎందుకు అది క్రిస్టియన్ చరిత్ర కదా, మనం ఎందుకు చదవాలి? అంటే ఒక ముగ్గురు అడ్మినిస్ట్రేషన్ చదివినప్పుడు నీకు ఆ ప్రాబ్లం లేదు, ఒక బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ చదివినప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఒక బుద్ధిజం గురించి చదివినప్పుడు చరిత్రలా చదువుతాం. కానీ రాముడు గురించి చదివేటప్పటికి అది ఎలా మతం అయిపోతుంది? మతం లేని రోజుల్లో ఉన్నాడు రాముడు, కానీ ఆయనకు మతాన్ని అంటగడుతున్నాం. మతం ఉన్న రోజుల్లో ఉన్నవి ఈ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, ముఘల్ అడ్మినిస్ట్రేషన్, బుద్ధిజము, జైనిజం ఇలాంటివన్నీ. ఇలాంటి వాటికి మతాన్ని అంటగట్టట్లేదు, కానీ మతానికే సంబంధం లేదు రాను. ఇదేం ఆలోచన? సో నువ్వు ఏ విధంగా అయితే ముఘల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న మంచిని నేర్చుకోవాలనుకుంటున్నావో, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న మంచిని ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్నావో, అదేవిధంగా రామరాజ్యంలో ఉన్న మంచిని ప్రజెంట్ చేయాలి. అది కదా సెక్యులరిజం అంటే. రాముడి గురించి మాట్లాడితే మతవాదము, రాముడి గురించి కాకుండా వీళ్ళందరి గురించి మాట్లాడితే ఇది మతం కాదు, ఇది సెక్యులరిజం అని అంటే అది ఏ న్యాయం? సో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళకి రామాయణం అవసరమా అన్న ప్రశ్న కన్నా రామాయణం అన్నది మత గ్రంథం కాదు, మానవత్వ గ్రంథము అని మనం గుర్తించాలి. మానవత్వానికి మతం ఏంటండి? సృష్టిలో ఉన్న అత్యంత గొప్ప మతం ఏంటి? మానవత్వం. మానవత్వం తర్వాతే మిగతా మతాలండి, అవునా కాదు? హ్యుమానిటీ ఈజ్ ద హైయెస్ట్ రిలీజియన్, దాని తర్వాతే మిగతా రిలీజియన్స్ అండి. ఆ హ్యుమానిటీ గురించి మాట్లాడుతున్న రాముడి చరిత్ర అది మత గ్రంథంగా మనం అనుకున్నా 10 మంది అన్నా కానీ దాన్ని మనము అజ్ఞానం అని అనుకోవాలి, లేకపోతే తెలియనితనం అని అనుకోవాలి. సో రామాయణం మానవత్వ గ్రంథం, అందరూ చదవాల్సిందే. లేదండి నేను ఇంకొకటి ఉన్నాను, నేను అనేది ఒకటే. నిజంగా నువ్వు వేరే మతానికి చెందిన వాళ్ళవైతే నీకు ఇది ఇబ్బందిగా ఉంటే చదవద్దు, ఎవరు చదవమని ఫోర్స్ చేయట్లేదు. మనం స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, ఇది ఆప్షనల్ కోర్సులా పెట్టండి. ఓకే, మీ పిల్లాడికి రెగ్యులర్ కరికులం ఉంది, ఇది ఒక ఎలెక్టివ్లా పెట్టండి. ఇది ఎలెక్టివ్లా పెట్టి వాళ్ళకి సంబంధించిన గ్రంథాలు వాళ్ళు చదువుకోనివ్వండి. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ముందుకు వస్తారో వాళ్ళకు మాత్రం ఇది బోధించండి. ఎందుకంటే మన పిల్లలు ఇప్పుడు స్కూల్స్ అన్న వెంటనే మనం ఏమనుకుంటామనంటే రెగ్యులర్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంతే కాదు. దాని తర్వాత ఇప్పుడు పిల్లలు స్విమ్మింగ్కి వెళ్తున్నాడు, దాని తర్వాత కరాటే క్లాసులకి వెళ్తున్నాడు. ఆ టైంలో ఒక క్లాస్ పెట్టించండి, తప్పేముంది? రెగ్యులర్గా జరిగే స్కూల్స్లో మీ టీచర్లను ట్రైన్ చేయండి. ఆ టీచర్లు ఇప్పుడు టీచర్ అన్నవాడు నాలెడ్జ్కి కాదు కదా పరిమితం. ఈ రోజుల్లో నాలెడ్జ్ అన్న దాని గురించి వస్తే ఒక టీచర్ కన్నా చాట్ జీపీటీకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అవునా కదా? మరి చాట్ జీపీటీతో పోల్చుకుంటే టీచర్ గొప్పవాడా? జ్ఞానము అన్న దాంతో పోల్చుకుంటే టీచర్ కన్నా చాట్ జీపీటీనే గొప్పది. కానీ ఆ జ్ఞానం విచక్షణతో తోడవ్వాలి, ఆ జ్ఞానం ఎమోషన్తో తోడవ్వాలి. పిల్లాడికి ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు అని తెలుసుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఎస్ఏ గురించి చాట్ జీపీటీలో మాట్లాడానంటే ఒక రాయిస్తుంది, మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కొడితే అదే కంటెంట్ వేరే విధంగా ఇస్తుంది, మళ్ళీ వేరే విధంగా ఇస్తుంది. అది ఏం చేస్తుంది? నీకు సంబంధం లేకుండా తను ఊహించుకున్నవన్నీ తీసుకునేది ఇస్తుంది అనమాట. అలా ఎమోషన్ లేకుండా ఉన్న చాట్ జీపీటీ కన్నా ఎమోషన్తో ఉండి పరిమిత జ్ఞానం ఉన్న టీచరే ఇంపార్టెంట్. చాట్ జీపీటీలో మ్యాథ్స్ చెప్పుకోవచ్చు, సోషల్ చెప్పుకోవచ్చు, ఫిజిక్స్ చెప్పుకోవచ్చు, రామాయణం చెప్పుకోవచ్చు, మహాభారతం చెప్పుకోవచ్చు, అన్ని చెప్పుకోవచ్చు. కానీ ఒక టీచర్కి మాత్రం మ్యాథమెటిక్సే వస్తుంది. మరి ఎవరు గొప్ప అని అంటే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో చాట్ జీపీటీ గొప్ప. ఆ ఇన్ఫర్మేషన్ పిల్లాడికి ఉపయోగపడే విధంలో తీర్చిదిద్దటాన్ని ప్రజెంట్ చేయడంలో టీచర్ గొప్ప. సో మరి ఇలాంటి టీచర్స్ని తయారు చేయండి. ఇలాంటి టీచర్స్కి రామాయణంలోని విలువల్ని చెప్పండి. రేపు పిల్లాడి పట్ల ప్రేమతో ప్రవర్తిస్తాడు, తల్లిదండ్రుల పట్ల ప్రేమతో ప్రవర్తిస్తాడు, బాధ్యతగా స్కూల్ వ్యవస్థను నడిపించే నాయకుడిలా తయారవుతాడు. సో మీరు గమనించారంటే ఏ కోణంలో రామాయణం అవసరం లేదు కనుక, అండ్ రామాయణం అని కాదు, మనకు విలువలు అవసరం లేవు కనుక రామాయణాన్ని మనం ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము? రామాయణంలో విలువలు ఉన్నాయి. రామాయణంలో నువ్వు కుటుంబ విలువలు అనండి, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనండి, సామాజిక న్యాయం అనండి, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అనండి, మీరు ఏమి చెప్పినా దాంట్లో అన్ని కోణాలు ఉన్నాయి కదా. మరి ఆ ఉపయోగపడేదాన్ని తీసుకోవడంలో తప్పేంటి? ఒక ముఘల్ అడ్మినిస్ట్రేషన్లో నుంచి కళలు తీసుకున్నప్పుడు, ఒక బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కళలు తీసుకున్నప్పుడు రామాయణంలో ఇన్ని ఉన్నాయని అన్నప్పుడు అది తీసుకునేసి మనిషికి, విద్యార్థికి, విద్యా వ్యవస్థకు నేర్పించడంలో ప్రాబ్లం ఏంటి? మరి రామాయణం అవసరమా? అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు రామాయణం గురించి టీచర్స్ చెప్పాలని అంటారు టీచర్స్, కానీ పేరెంట్స్ కూడా తెలియకుంటుంది కదా. అది పెద్ద ప్రశ్న. ఇప్పుడు పేరెంట్స్, టీచర్స్ అని నేను ఎందుకు అన్నానంటే అండి, ఒక పిల్లాన్ని మారిస్తే ఒక పిల్లాన్నే మార్చినట్టు, ఒక పేరెంట్ని మారిస్తే 2 పిల్లల్ని మార్చినట్టు. కానీ ఒక టీచర్ని మారిస్తే ఆ టీచర్కి ఆ విలువల్ని మనం పరిచయం చేస్తే ఒక జనరేషన్ని మార్చినట్టు.
అందుకే టీచర్స్కి పెద్దపీట వేశాను నేను. మీరు అన్నట్టు పేరెంట్స్కే తెలియదు కదా అంటే, ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా తయారయ్యారంటే అండి, వాళ్ళని చూసి మనం జాలిపడాలి. వాళ్ళ ఆలోచన అంతా ఎలా ఉందంటే, నా పిల్లాడికి మంచి విద్యనివ్వాలి, మంచి చదువునివ్వాలి, నేను కష్టపడ్డాను, నేను 2 పూటలే తిన్నాను, నా పిల్లాడికి 3 పూట్ల భోజనం అందించాలి. నేను జస్ట్ నార్మల్ పప్పన్నం తిని బతికాను, నా పిల్లాడికి పిజ్జా అందించాలి. నేను జస్ట్ 20,000 స్కూల్లో చదివాను, ఇప్పుడు మా పిల్లాడిని 4 లక్షలు కట్టి స్కూల్లో చదివించాలి అని ఏదో పిల్లాడికి మంచి చేయాలన్న తాపత్రయంలో వాళ్ళు కూడా పరిగెడుతున్నారు. ఆ పరిగెట్టడంలో వాళ్ళకి టైం లేకుండా పోయిందనమాట. ఈ పిల్లాడి కోసం బాగు చేయాలి, వాడికి మంచి విద్య, మంచి ఆహారం, మంచి ఆలోచన అందించాలన్న తాపత్రయంలో పరుగులో వాళ్ళ పిల్లలతో వాళ్ళే టైం స్పెండ్ చేయలేని పరిస్థితి తెచ్చుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళని మనం పిలిచి మంచి చెప్పడం అనేది కష్టం. ఎందుకంటే పిల్లాడు పొద్దున 7 నుంచి సాయంత్రం దాదాపు ఒక 5:30, 6, 7 ఆ టైం వరకు విద్యా వ్యవస్థలోనే భాగంగా ఉంటున్నాడు. దాని తర్వాత పేరెంట్స్తో ఉంటున్నాడు. ఆ పేరెంట్స్తో కూడా మొబైల్ ఫోన్స్లో చూసుకోవడమో, సినిమా చూడటమో, తినడమో, పడుకోవడం అంతవరకే పరిమితం అయిపోయింది. అవునా కాదు? స్కూల్కి వెళ్తాడు, ట్యూషన్కి వెళ్తాడు. ఇదంతా ఎక్కడ సాగుతుంది? మ్యాక్సిమం ఒక పిల్లాడి రోజులో ఉన్న 24 గంటల్లో దాదాపు ఒక 12 గంటల సమయం విద్యా వ్యవస్థలోనే ఉంది. అందుకే విద్యా వ్యవస్థలో ఈ మార్పు వస్తే పర్మనెంట్ మార్పు వస్తుంది. పేరెంట్స్ అంటారా, అది మన చేతిలో లేని పని. ఎందుకంటే ఒక్కొక్క పేరెంట్కి ఒక్కొక్క సమస్య. అవునా కదా? ఇప్పుడు ఒక పేరెంట్ దగ్గరికి నేను రామాయణం చదువుకొని మీ పిల్లాడికి చెప్పండి అంటే, నాకు ఉద్యోగం ఉందని నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నాను, నాకు కుదరదు. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. పేరెంట్స్ మన తాతయ్యలు, నాయనమ్మలు మనకు చెప్పినట్టు పిల్లలకు పడుకునే టైంలో బెడ్ టైం స్టోరీస్ చెప్పి పిల్లల్ని మార్చే పేరెంట్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పనవసరం లేదు. అసలు దీని గురించి పట్టించుకొని పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళపై మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది చాలా కష్టం. అందుకే నేనేమంటున్నానంటే, విద్య ఎక్కడైతే చెప్పబడుతుందో, పిల్లాడు ఎక్కువ టైం ఎక్కడైతే ఉండబోతున్నాడో అక్కడ మనం ఫోకస్ చేసామనంటే, ఇప్పుడు రేపు పిల్లాడు, నానా నువ్వేంటి 24 గంటలు ఫోన్ వాడుతున్నావు, మా టీచర్ రామాయణం గురించి ఇలా చెప్పింది నాకు, నువ్వు వాడద్దు, నేను వాడను, నువ్వు వాడకు, అదే నాన్న పిజ్జా తినమంటున్నావు, పిజ్జా మంచిది కాదు కదా ఆరోగ్యానికి, నేను తినను, నువ్వు కూడా తినకు అని పిల్లాడు నేర్పిస్తాడు. అప్పుడు పిల్లాడు నేర్పించారనుకోండి, పెద్దలు అప్పుడు ఏం చేస్తారు? ఆలోచించే ప్రయత్నం చేస్తారు. సో ఈ రోజుల్లో పేరెంట్స్ ద్వారా పిల్లలకు నేర్పించడం అన్నది కొంచెం కష్టమైన పని. ఈజీ పని ఏంటంటే పిల్లాడికి నేర్పించి పేరెంట్స్ని మార్చడం. సో అది మనం తీసుకోవాల్సిన అప్రోచ్ నాకు అనిపిస్తుంది. రామాయణం నేర్పించే ప్రాసెస్లో మీరు ఆశ్రమం గురించి ఏదో చెప్తారు నాకు, అదే ఎక్కడ ఉంది, ఎలా స్టార్ట్ అయింది, ఎంతమంది జాయిన్ అయ్యారు? అది ఆశ్రమం కాదండి, అది రామాయణ ప్రాంగణం. అంటే రామాయణానికే డెడికేట్ చేసిన ఒక క్యాంపస్ అనమాట. ఓకే. అక్కడ దేవాలయం ఉంది. దేవాలయంతో పాటు ఎన్నో సామాజికమైన కార్యక్రమాలు, ఎన్నో విలువలతో కూడిన విద్యా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాలేజ్ సేమ్ ఒక క్యాంపస్ అది. ఆ క్యాంపస్ పేరు రామనారాయణం. అది విజయనగరం, మన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం డిస్టిక్లో మనకి ఉంటుందన్నమాట. ధనుస్సాకారంలో అది కట్టడం జరిగింది. దాంట్లో రాముడు ధనుస్సాకారంలో ఆ క్యాంపస్ కట్టడం, ఒక 15 ఎకరాల్లో కట్టడం జరిగింది. మీరు చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి, అద్భుతంగా ఉంటుంది. నేను కూడా దాన్ని వెళ్ళి చూశాను, చాలా ఒక గూస్బంప్స్ వచ్చేసాయి నాకు. ఆ దేవాలయాలతో పాటు మెడిటేషన్ సెంటర్, మధ్యలో ఒక 60 feet ఆంజనేయ స్వామి ఉంటాడు. దాని మీద లేజర్ షో, వరల్డ్స్ బెస్ట్ లేజర్ షో అనమాట. మంచి లేజర్ షో ప్రతిరోజు సాయంత్రం వేయడం జరుగుతుంది. అక్కడ రామాలయం ఉంది. ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే, ఆ క్యాంపస్లోనే వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని రామాయణ ప్రపంచంలోనే మొట్టమొదటిది రామాయణం పైన పరిశోధనా కేంద్రం అక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఓకే. ఆ లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, రామాయణం పైన పరిశోధనను ఎంకరేజ్ చేయాలి. పరిశోధన అంటే ఏదో హైయర్ లెవెల్లో జరిగేది కాదండి. పరిశోధన అంటే, ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు వయసు ఎంతండి? చిన్న వయసు. పరిశోధన చేశాడా లేదా విష్ణువు మీద? ధ్రువుడు, మార్కండేయుడు, ఇలా మనం చిన్నపిల్లల్ని ఎంతమందిని తీసుకోవచ్చు మన చరిత్రలో ఎగ్జాంపుల్స్గా. సో పరిశోధనకి వయసు పరిమితి కాదు. చిన్నప్పటి నుంచి మనం పిల్లలలో ఆ పరిశోధన అంటే ఏంటి? పరిశోధన అంటే పెద్ద ఇన్ని పేపర్లు రాయాలి, ఇంత కాలేజీలకు వెళ్ళాలి కాదు. పరిశోధన అంటే ఒక విషయం పట్ల నిన్ను ఆలోచించే ప్రవృత్తిని నీకు అలవాటు చేయడమే రీసెర్చ్. రీసెర్చ్ అంటే ఒక దృష్టిని, అంటే ఒక కోణాన్ని మనం తీసుకునేసి దాన్ని క్షుణ్ణంగా ఎలా అధ్యయనం చేయగలము అంటే, హౌ ఇన్ ద రిఫైన్డ్ వే, ఇంటెన్సివ్ వే వీ కెన్ డూ మోర్ స్టడీ ఆన్ దట్, మోర్ అనాలిసిస్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్. అది కదా రీసెర్చ్ అంటే. సో భావితరాలకు చిన్నప్పటి నుంచి పెద్ద వయసు వరకు పిల్లలలో ఈ పరిశోధనా దృక్పథాన్ని అలవాటు చేయాలి.
అంటే రీసెర్చ్ డైమెన్షన్ అని అంటాం అనమాట. అయితే దానికి మనకు మూలం రామాయణం. ఆ రామాయణంలో నీకు ఇదో కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, యాంగర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, అక్కచెల్లెలతో ఎలా ఉండాలి, ఒక శత్రువుతో ఎలా ఉండాలి, ఒక మిత్రుడితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు నేర్పించే గ్రంథం కదా రామాయణం. అందుకే కదా మర్యాద పురుషోత్తముని చరిత్ర అయింది అది. మర్యాద అంటే మనం రెస్పెక్ట్ అని అంటాం, కానీ మర్యాద అంటే బౌండరీ, నీ పరిధి ఏంటి, ఎంతవరకు ఉండాలి, తల్లితో ఎంతవరకు ఉండాలి, తండ్రితో ఎంతవరకు ఉండాలి, భార్యతో ఎంత పరిధి, అన్నదమ్ముడు ఈ పరిధిని దాటకుండా ఎంత ప్రేమను చూపించగలవు. ఈ ప్రేమ వాళ్ళని బాధ్యతాయుతంగా తయారు చేయాలి, నువ్వు కూడా బాధ్యతాయుతంగా తయారవ్వాలి. అంతే తప్ప బాధ్యతని విస్మరించేటట్టు చేసే ప్రేమ ఎవరికి ఉపయోగం చెప్పండి. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, ఆయనకి కొడుకు మీద ప్రేమ ఉంది, కానీ ఏం చేసింది, ఇంద్రజిత్తు చనిపోయాడు, అక్షకుమారుడు చనిపోయాడు, మిగతా కొడుకులు కూడా అందరూ చనిపోయారు కదా. ఆ ప్రేమ పిల్లల్ని బలి తీసుకుంది. రామచంద్రుడు ఉన్నాడు, దశరథ మహారాజు ఉన్నాడు, ఆయన ప్రేమ తన పిల్లల్ని దేశానికి, ధర్మానికి, దైవానికి నిలబడి ఆదర్శవంతులుగా తయారు చేసింది. ఇదంతా మనకి రామాయణం నేర్పిస్తుంది. దీని మీద పరిశోధన జరగాలి కదా. ఆ పరిశోధన జరగటానికి ఏదో ఒక వ్యక్తితో కాకుండా ఒక వ్యవస్థ కనపడాలి, ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ మెకానిజం జరగాలి. అందుకని ఏర్పాటు చేసింది ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని రామాయణం. దాని ముఖ్య లక్ష్యం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రామాయణంలోని విలువలను నింపి మనిషిని మానవత్వం వైపు నడిపించటం. ఈ రీసెర్చ్ సెంటర్లో జాయిన్ అవ్వాలంటే ఫీజు కానీ అలాంటి అసలు ప్రాసెస్ ఏంటి? ఈ రీసెర్చ్ సెంటర్ ఇప్పటిదాకా ఫీజు అని కాదండి. ఇప్పుడు మనం మొదటగా చేయబోతున్నాం, ఇది జస్ట్ 4 నెలల క్రితమే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చేయబోతున్న మెయిన్ కార్యక్రమం ఏంటి అంటే వారధి అంటే బ్రిడ్జ్ అన్న ఒక సదస్సు నిర్వహిస్తున్నాం విజయనగరంలో. దీంట్లో భాగంగా జనవరి 24, 25, 26 దీంట్లో పిల్లలు పార్టిసిపేట్ అవ్వబోతున్నారు. దానికి కొన్ని టీంలు మేము ఐడెంటిఫై చేశాం, కొన్ని స్కూల్స్లోంచి పిల్లల నుంచి ట్రైన్ చేస్తున్నాము, అది పక్కన పెట్టేద్దాం. కానీ ప్రపంచంలో నుంచి ఎక్కడైనా, నువ్వు అమెరికాలో ఉన్నావా, ఆఫ్రికాలో ఉన్నావా, అంటార్క్టికాలో ఉన్నావా, ఆస్ట్రేలియానా, మలేషియానా సంబంధం లేదు, ఇండియాలో ఉన్నావా, లేకపోతే ఢిల్లీలో, ప్రాంతంతో పరిమితి లేకుండా, భాషతో పరిమితి లేకుండా మీరు ఎస్సేస్ రాయొచ్చు. ఎస్సే అంటే మన వ్యాసం. మీరు చిన్నపిల్లలు అనుకోండి, వ్యాసం రాయండి. మీకు రామాయణం మీద పరిశోధన చేశారు ఆల్రెడీ, ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించండి. సో మీ వయసును బట్టి, మీ అవగాహనను బట్టి, మీ ధాటిని బట్టి, మీ యోగ్యతను బట్టి, యుక్తిని బట్టి, శక్తిని బట్టి మీరు రామాయణం పట్ల ఏది రాయగలుగుతారో అది రాయండి. రామాయణం పట్ల ఒక పాత్ర అవ్వచ్చు, రామాయణం పట్ల ఒక సందర్భం అవ్వచ్చు, రామాయణంలోని ఒక నైపుణ్యం అవ్వచ్చు, రామాయణంలోని ఒక విలువ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాటి మీద మీరు ఎస్సే రాయండి. మీకు మా ఈమెయిల్ ఐడి, ఆ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ వాళ్ళ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ మేము ఇస్తాము. మీరు స్క్రోలర్లో రన్ చేయడమో లేకపోతే డిస్క్రిప్షన్లోనే పెట్టండి. వారు మీరు ఆ ఈమెయిల్ ఐడికి, వాట్సాప్కి వ్యాసాలు పంపించండి టైప్ చేసి. వారు ఈ వ్యాసాలు తీసుకునేసి రామచంద్రుడి పాదాలకు సమర్పిస్తారు. ఆ వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో దీన్ని భద్రపరుస్తారు, ప్రింట్ తీసి భద్రపరుస్తారు. మీరు ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కానీ మీకు ఒక నెంబర్ ఇస్తాం, మీ వ్యాసం యొక్క నెంబర్. ఆ నెంబర్ చెప్తే మీ తర్వాత వాళ్ళు కూడా వచ్చి, మా తాతయ్య, మా నాయనమ్మ, మా అమ్మ వీళ్ళు వ్యాసాలు రాశారని చూపించుకునే విధంగా దాన్ని భద్రపరుస్తాం. లైక్ ఒక ఆస్తి పత్రం అలా ఉంటుంది. మీరు రాముడి గురించి చూసింది ఇది అని. ఎందుకండి ఈ ప్రయత్నం అంతా అంటే ఒకటండి, మనం ఒక చిన్న సహాయం చేస్తేనే థ్యాంక్ యూ అని చెప్తాం. థ్యాంక్ యూ ఎందుకు చెప్తాము? వీ వాంట్ టు ఫీల్ గ్రేట్ఫుల్. అయ్యో నాకు ఈ సహాయం చేశాడే. అలాంటిది మనిషి ఎలా బ్రతకాలో, మనిషిలాగా తను భూమి మీదకి వచ్చేసి నొప్పి భరించాడు, బాధ భరించాడు, ఇంద్రజిత్ బాణాలతో కొడుతుంటే పై నుంచి కింది దాకా రక్తం కారుతూ బతికాడు రామచంద్రుడు. కళ్ళలో నుంచి రక్తం కాలేదు లక్ష్మణుడికి, రాముడికి. సీతమ్మ ఎడబాటును అనుభవించింది, ఏడ్చారు. ఇదంతా ఎందుకు చేశారు? రావణాసుని చంపాలంటే రాముడు అలా చిటికేస్తే అయిపోతుంది కదా. కానీ అలా కాదు, మనిషి ఎలా బ్రతకాలో నేర్పించాడు. అంటే మనం ఎలా బ్రతకాలో నేర్పించాడు. కేవలం మనకు జన్మనివ్వటమే కాదు, మనము ఎలా బ్రతికితే మానవత్వానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటాం, మన జీవితం బాగు చేసుకోగలం, పక్కన వాడికి సహాయపడగలం అని రామచంద్రుడు తన జీవితాన్ని నడిచి చూపించాడు. అంటే ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పాలా లేదా? మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పే బెస్ట్ పద్ధతి ఏంటి అని అంటే, మనం పూజ అంటాం. పూజ చేయడం థ్యాంక్స్ చెప్పడానికి. ఏదో నార్మల్ పూలతో, తులసితో కాదు,
ఎప్పటికీ వాడిపోని పూలతో మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పటికీ వాడిపోని పూలు ఎలా వస్తాయి? ఎప్పటికీ వాడిపోని పూలు ఎలా వస్తాయనంటే రామచంద్రుడి వైపుకు చూసిన ఒక పిల్లాడి మనస్సు, ఒక మనిషి మనస్సు పువ్వుతో సమానం కదా. అంటే సూర్యుడి దిక్కు కమలం చూస్తే వికసిస్తుంది అని అంటాం మనం. ఆ సూర్యుడు పోయిన వెంటనే అది కుంగిపోతుంది అన్నమాట. మళ్ళీ సూర్యుడు వచ్చిన వెంటనే వికసిస్తుంది. కానీ రామచంద్రుడు అన్నవాడు కూడా సూర్యుడే. అయితే రామచంద్రుడికి ఉదయించటం అస్తమించటం అన్నది లేదు. ఎప్పుడూ అలా విజృంభిస్తూనే ఉంటాడు, అంత తేజస్సుతో వెలుగుతూనే ఉంటాడు రామచంద్రుడు. అలా ఎప్పుడూ ఉన్న రామచంద్రుడి లాంటి సూర్యుడిని చూసిన మన మనస్సు, అంటే పిల్లల మనస్సు అనండి, పెద్దల మనస్సు అనండి, మనిషి మనస్సు అనండి, ఒక వికసించిన పుష్పమే కదా. ఆ రామచంద్రుడిని చూసి వికసించిన పుష్పంలో మానవత్వం అన్న సుగంధం ఉండదంటారా? అంటే ఆ సుగంధము ఎప్పుడు ఉంటుంది, ఆ వికాసము ఎప్పుడు ఉంటుంది? అలాంటి మనసుతో రాసిన వ్యాసం ఏదైతే ఉందో, ఒక ఎస్సే ఏదైతే ఉందో, ఒక పరిశోధన పత్రం ఏదైతే ఉందో, దాన్ని పువ్వుగా మనం అనుకుంటున్నాం. ఆ పువ్వుని రాముడికి అర్పించాలి. ఏం చెప్తున్నాం మనం? నాన్న రామ, నువ్వు నా కోసం వచ్చి నిలబడ్డావయ్యా, ఇట్లా ఇలా నిలబడి నడిచి చూపించావయ్యా సీతమ్మ, మేము ఎలా బతకాలో నేర్పించాలి మీరు. మిమ్మల్ని చూసి నేను ఇది నేర్చుకుంటున్నా, మిమ్మల్ని చూసి మీలాగా బ్రతుకుతాము అన్న ఆలోచన చేస్తున్నాం. ఆ ఆలోచన చేయటమే ఈ వ్యాసము. దీంతో మేము మీకు ఆ కృతజ్ఞతను అర్పిస్తున్నాము అని చెప్పడం అనమాట. సో రామచంద్రుడికి సీతమ్మకి మనం అర్పించే బెస్ట్ కృతజ్ఞత అంటే మన మనసుతో మనం మనసు పెట్టి ఒక వ్యాసాన్ని రాసి రామచంద్రుడి పాదాలకు అర్పించడం అనమాట. ఇలా 1008 పేపర్లను కలెక్ట్ చేసి అర్పించాలన్నది మన సంకల్పం. అయితే ఇంతేనా అంటే ఈ వ్యాసం రాసేటప్పుడు ఆ పిల్లాడు ఆ నెల రోజులనండి 15 రోజులనండి బాగా ట్రై చేస్తాడు కదా మంచి వ్యాసం. ఒక క్విజ్ ప్రోగ్రామ్ పెడితే కేవలం ఒక క్వశ్చన్ చూసి ఆ ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ వ్యాసం రాయడం వల్ల ఆ విలువతో ఆ పాత్రతో ఎక్కువసేపు ఉంటాడు. సో ఎక్కువ రామాయణంలో ఉన్న పాత్రతో ఉండటం వల్ల నేర్చుకోవటం కూడా ఎక్కువ ఉంటుంది. ఇది మన సంకల్పం. అంతేకాదు జనవరి 26వ తేదీ ఈ కార్యక్రమం పెట్టడానికి కార్యక్రమం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. భారతదేశం తన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకుంది. అంటే ఒక దేశానికి రాజ్యాంగం అవసరం, అలానే మానవత్వానికి కూడా రాజ్యాంగం అవసరం. అది రామాయణం అన్న సంకల్పాన్ని అన్న రెజల్యూషన్ అని అంటాం కదా, తీర్మానం అని అంటాం కదా, ఆ రోజు మనం పాస్ చేయాలి. మన భారతదేశ రాజ్యాంగాన్ని గుర్తుగా ఉంచుకునేసి నేను కూడా మనిషిని మానవత్వం వైపు నడిపించడం కోసం రాజ్యాంగం అవసరం, అది రామాయణమే అన్న తీర్మానాన్ని పిల్లల నుంచి పెద్దలతో చేయించాలనేది మన సంకల్పం. సో మీరు ఇదంతా చూసారంటే ఈ ప్రాసెస్ అంతా ఫ్రీ. ఎస్ఏ రైటింగ్కి మీరేం రిజిస్ట్రేషన్ చేయక్కర్లేదు. ఆల్ దట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇంట్లో కూర్చొని ఒక పాత్రను వాల్మీకి రామాయణంలో ఒక అంశాన్ని తీసుకుని చక్కగా ఒక వ్యాసాన్ని రాయడం, టైప్ చేయడం. ఓకే, ఆ టైప్ చేసేసి మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్కో ఈమెయిల్ ఐడికో అది పంపించడం. ఇంతే చేయాలి. దీంట్లో ఉన్న యోగ్యత ఏంటంటే ఫీజు కాదు, వయస్సు కాదు, భాష కాదు. దీంట్లో మీకు ఉండాల్సిన యోగ్యత ఏంటంటే రాముడి మీద రామాయణం మీద ప్రేమ. మేము కూడా ఒక ఎస్సే రాయాలన్న కుతూహలం, ఇంతే. ఇది ఉంటే చాలు. నో ఎంట్రీ ఫీజ్, నథింగ్. ఎనీబడి ఈస్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు టైప్ చేసి పంపించవచ్చు, మామూలు పేపర్ మీద రాసి స్కాన్ చేసి కూడా పంపించవచ్చు. అంటే మేము ఏమంటున్నామంటే ఇప్పుడున్న పిల్లలందరికీ మన ఈ జనరేషన్ ఉన్న వాళ్ళందరికీ టైప్ చేయడం ఇస్ వెరీ ఈజీ. ఓకే, అలా టైప్ చేయడమే ప్రిఫరెన్స్. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టైప్ చేయడం రాదు, అలాంటి వాళ్ళు పేపర్తో స్కాన్ చేసి పంపించినా పర్లేదు. కానీ స్పష్టంగా రాయండి, ఎందుకంటే ఆ వ్యాసం కేవలం స్టోర్ చేయడం కోసం కాదు కదా, రేపు అక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఇదో ఈయన ఈ వ్యాసం రాశారని చూపించడం కోసం. కాబట్టి అది 10 మంది చదవటానికి వీలుగా ఉండేటట్టు రాయండి. టైప్ అనేది ఎందుకు వాడేమనంటే అందరి హ్యాండ్ రైటింగ్ అర్థం కాదు కదా. అర్థం కాని హ్యాండ్ రైటింగ్తో ఉన్నదనుకోండి, చదవకుండా అది వేస్ట్ అయిపోతుంది. అందుకే మేము ఏమంటున్నామంటే మీరు ఎంత పరిజ్ఞానం ఉన్నవారైనా కానీ వీరైతే డీటీపీ చేసి మాకు పంపించండి. అది అందరికీ హెల్ప్ అవుతుంది, 10 మంది రెఫర్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు బుక్ ఒకటి రాశారని చెప్పారు. ఆ బుక్లో ఉన్న మెయిన్ అంశాలు ఏంటి? అసలు రామాయణం గురించే ఉంటాయి అందులో కూడా. మీరు తమాస్మి అనే ఒక బుక్ రాశారు, ఆ బుక్ గురించి చెప్పండి. అసలు అందులో రామాయణం గురించి అంశాలు ఉంటాయి. నేను రాసిన పుస్తకం పేరు తవాస్మి. పర్లేదు, తవాస్మి. అది కేవలం వాల్మీకి రామాయణానికి మాత్రమే పరిమితమైన గ్రంథం. మిగతా రామాయణాల జోలికి మేము వెళ్ళలేదు. వాల్మీకి రామాయణమే పరమ ప్రమాణం అని విశ్వసించి వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా తీసుకొని వచ్చాం. ఓకే.
ఆ వాల్మీకి రామాయణంలోని కథను పరిచయం చేస్తూ రాముడి 16 గుణాలు ఉన్నాయన్నమాట. వాల్మీకి మహర్షి నారద భగవాను అడుగుతారు 16 గుణాలు రామచంద్రుడి గురించి. ఆ 16 గుణాలు, ఆ గుణం ఏంటి, అది ఎందుకు మనకు అవసరం, రాముడు ఎక్కడెక్కడ చూపించాడు, రాముడే కాక ఇంకెవరన్నా చూపించారా, అది ఎలా మనం అలవాటు చేసుకోవాలి, అది అలవాటు చేసుకునేసి మన జీవితంలో భాగం చేసుకోవాలంటే వచ్చే సమస్యలు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి. దీన్ని మనం ఇంగ్లీష్లో 5W1H ఫార్మాట్ అంటాం అనమాట. వాట్, వై, వెన్, హౌ, హూ అండ్ వేర్. దీంట్లో మనం ఏం చేసామంటే రెడీ టు యూస్ టెక్స్ట్ బుక్లా తీసుకొని వచ్చాం. ఎవరైనా దాన్ని తీసుకొని, అంటే కేవలం విద్యా సంస్థలే కాదు, ఇప్పుడు ఒక తల్లిలో తండ్రో తాతో నాయనమ్మో ఎవరో ఒకరు ఈ రామాయణాన్ని పాఠంగా చెప్పాలని అనుకుంటే ఆ పిల్లాడికి జస్ట్ ఈ పుస్తకాన్ని చదివి దాని తర్వాత జరిగే ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేశారంటే వాళ్ళ ఇంట్లోనే ఒక స్కూల్ లాగా రన్ చేసేయచ్చు. రామాయణ స్కూల్ని వాళ్ళే రన్ చేసేసుకోవచ్చు. సో మా అవసరం లేకుండా, రామాయణానికి ఇంకొక వ్యక్తి నీకు చెప్పాల్సిన అవసరం లేకుండా సింపుల్ లాంగ్వేజ్లో మన పిల్లల మీద మంచిగా ఎలా రాయగలుగుతాము అన్న ఆలోచన తెచ్చిన గ్రంథం ఇది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనిషికి ఏ గుణాలు ఉంటే, ఏ గుణం అన్న వెంటనే మనం స్కిల్స్ అంటాం, ఇప్పుడు నైపుణ్యాలు అని అంటాం, స్కిల్ ఎడ్యుకేషన్ అంటాం కదా, ఏ నైపుణ్యాలు ఉంటే తన జీవితాన్ని తన సంతోషంగా నడుపుకోగలడు. ఏ లాంగ్వేజ్లో ఉంది సార్? ఇంగ్లీష్ తెలుగులో ఉంది ఇప్పుడు. ఓకే, తర్వాత కొద్ది రోజుల్లో అంటే ఇంకా నెక్స్ట్ 3-4 నెలల్లో హిందీలో అండ్ కన్నడలో కూడా లాంచ్ అవ్వబోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ రామాయణం గురించి అందరూ తెలుసుకోవాలి అని చెప్పారు. మీ జనరేషన్ వాళ్ళకి తెలుసు, మా జనరేషన్ వాళ్ళకి కొంచెం తెలుసు, ఇంక ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి అసలు ఐడియా కూడా లేదు. అసలు వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది రామాయణం? ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఆపరేషన్స్ చేసేవాళ్ళు. ఎలా చేసేవారంటే ఓపెన్ ఆపరేషన్స్ అనమాట. జస్ట్ అలాగా రూమ్లో పెట్టేసి అక్కడే కత్తితో పోసేసి అక్కడే కుట్టేసేసి అలా ఇలా చేస్తారు. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత కత్తులు చాలా ప్రిసైజ్గా తయారయ్యాయి అనమాట. మంచి నొప్పి లేకుండా కట్ చేసే కత్తులు. మన కుట్లు వేసేవారు. ఆ కుట్లు ఎలా ఉండేవారు అంటే ఇంతకుముందు బాగా మందంగా ఉన్న వాటితో వేసేవారు. ఇప్పుడు ఆటోమేటిక్గా బయో స్టిచెస్ అని అంటున్నారు. అంటే అవన్నీ అవే డిజాల్వ్ అయిపోతాయి. దెబ్బలు తగిలినప్పుడు మనకి ఏదైనా స్టిచెస్ వేసారు ఆటోమేటిక్గా అవే డిజాల్వ్ అయిపోతాయి. ఈ మధ్య కాలంలో రోబోటిక్ సర్జరీ వచ్చింది, అవునా కదా? అసలు మనం కట్ చేయకుండానే ఏదో చేసేసి ఎండోస్కోపిక్ సర్జరీస్ ఇలా ఆపరేషన్ జరిగింది, అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, తర్వాత జరుగుతుంది, ఇంకా ముందు పోయేటప్పటికి ఏ రోబోటిక్స్ అసలు మనిషిలో ప్రమేయమే లేకుండా జస్ట్ అలా కూర్చొని ఒక స్కాన్తోనే అది ఎంత చేసే అవకాశం వస్తుందేమో మనకి. కానీ మీరు గమనించండి, ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంత డేంజర్ పెరుగుతుంది. ఓకే, టెక్నాలజీ అన్నది మన చేతిలో ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. అది ఎలా ఉపయోగించాలని చెప్పేది మన విచక్షణ, అవునా కదా? ఇప్పుడు ఒక డాక్టర్ చేతిలో కత్తి ఉంది. ఆ కత్తిని వాడు మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. అదే డాక్టర్ చేతిలో ఉంటే ఆ కత్తిని మనము ఒక ఆయుధంలా కనిపిస్తుంది మనకి. అదే ఒక దొంగ చేతిలోనో ఉగ్రవాది చేతిలోనో ఉంటే మనల్ని భయపెట్టే దానిలాగా ఉపయోగిస్తున్నాం, అవునా కదా? ఒక చోట మనకు రక్షణ ఇస్తుంది, ఇంకో చోట మనకి ఇబ్బంది కలిగిస్తుంది. ఏంటి తేడా? ఒకటే కత్తి కదా, ఒకటే విద్య, మారుతున్న జనరేషన్స్లో డిఫరెంట్ లెవెల్స్లో ఉంది. అంతా సాంకేతికత అడ్వాన్స్గా అవుతుంది అనమాట. మనం ఎంత అడ్వాన్స్ అవుతామో అంత విచక్షణ కూడా మనకు అవసరం. విచక్షణ అంటే దీన్ని ఎలా ఉపయోగించాలి అన్నది, అవునా కాదు? సో ఆ కత్తిని దీనికి ఉపయోగించు, దీనికి ఉపయోగించవద్దు అని చెప్పేది విచక్షణ. ఆ విచక్షణను మనకు నేర్పించేది రామాయణం. నువ్వు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని. సో పోరు సమాజానికి ఇంకా రామాయణం ఎక్కువ అవసరం ఉంది. ఎందుకు అని అంటే కుటుంబ వ్యవస్థ ఈరోజు పిల్లలు కంప్యూటర్లలో గేమ్స్ ఆడుకుంటూ, మొబైల్ ఫోన్స్లో గేమ్స్ ఆడుకుంటూ అదే ప్రపంచం కాబోలు అని చెప్పి తల్లిదండ్రులతో మాట్లాడడం మానేసి, తాతయ్య నాయనమ్మలతో మాట్లాడడం మానేసి, ఇంటికి వచ్చిన బంధువుల్ని పలకరించడం మానేసిన ఒక వర్చువల్ వరల్డ్లో బతుకుతున్నారు. సో పోను ఎంత సాంకేతికత అయితే అడ్వాన్స్ అవుతుందో అంత విలువల యొక్క అవసరం ఉంది మనకి, విచక్షణ యొక్క అవసరం ఉంది. ఇది మనకి రామాయణం నేర్పిస్తుంది. అదే మీకు చెప్తున్నాను కదా, ఒక పిల్లాడికి తనంతట తాను నా ఇంటికి వచ్చిన బంధువుల్ని పరిచయం చేసుకోవాలి, నా తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయాలి, నా తాతయ్య నాయనమ్మలతో నేను సరదాగా గడపాలన్న ఆలోచనలు లేకుండా యాంత్రికంగా బతుకుతున్న రోజులు వస్తున్నాయి మనకి, అవునా కదా? ఇప్పుడు కొద్ది రోజులు పోయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాడు హాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT హౌ ఆర్ యూ డూయింగ్ అంటే అది ఆన్సర్ ఇస్తుంది వాడికి. సో వాడు వేరే వాడితో, ఇప్పుడు అలెక్సాలు వచ్చేసాయి కదా, అలెక్సా వచ్చింది, సిరి వచ్చింది, ఇంకొకటి వచ్చేసాయి. మనం వాడితో మాట్లాడుతుంటే అవే ఆన్సర్లు ఇచ్చేస్తున్నాయి.
అట్లా నువ్వు మనిషి మీద డిపెండ్ అవ్వకుండా యంత్రం మీద డిపెండ్ అవుతున్న రోజుల్లో వస్తున్నావు. సో అప్పుడు కుటుంబ విలువలు అవసరమా కాదు? మనిషికి తనకు తాను ఎలా ఉపయోగపడాలో ఈ సిరిని కానీ అలెక్సాని కానీ ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించాల్సిన ఒక విచక్షణ అవసరం కదా. ఆ విచక్షణ నేర్పించడానికే రామాయణం అవసరం. ఆ రామాయణం అనండి, మహాభారతం అనండి, భగవద్గీత అనండి, భాగవతం అనండి మనకి ఎక్కడ ఉపయోగపడతాయంటే నువ్వెంత అడ్వాన్స్ అయినా నీకంటూ ఒక విలువ ఉండాలి, నీకంటూ ఒక ధర్మం అన్నది నీ మూలం అవ్వాలి, నీ కష్టాన్ని నువ్వు ఎలా అధిగమించాలి, నీ సుఖంలో నువ్వు ఎలాగ కామ్గా కంట్రోల్డ్గా ఉండాలి, ఇవన్నీ నేర్పించడానికి కేస్ స్టడీస్ అంటే ఏంటి? అద్దం ఎందుకు ఉపయోగపడుతుందండి? అద్దం మనం చూసుకున్న వెంటనే నా క్రాఫ్ట్ తగ్గిపోయింది, లేకపోతే మొహం మీద పొట్టు చెరిగిపోయింది, లేకపోతే మొహం మీద దుమ్ముడిది సరి చేసుకోవాలని అనుకుంటాం. అవునా కదా? అలా మన జీవితంలో మనం చేస్తున్న తప్పులనండి, లోపాలనండి, ఇంకొక అవగాహన లోపాలనండి, వాటన్నిటిని మనకు పరిచయం చేసి నాన్న నువ్వు ఇలా కాదురా ఉండాల్సింది, ఇలా ఉండాలి నువ్వు అని మనకు చూపించే అద్దాలు ఈ రామాయణ మహాభారత భాగవతాలు. సో తప్పకుండా పోను వచ్చే సమాజాలకు ఇంకా ఎక్కువ అవసరం. అంటే రామాయణం అనేది ఒక మతంలో చూడకుండా మనకు ఎదగడానికి నేర్చుకుంటే మాత్రం చాలా ఉపయోగపడుతుందని మీరు అంటారు. అంతే కాదు, నేను అనేది ఏంటంటే మతం అన్నదే లేని రోజుల్లో పుట్టింది ఇది. మతం ఎప్పుడు పుట్టింది? 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అంతకుముందు మతాలు లేవు కదా. ఇన్ని మతాలు అంతకుముందు ఉన్నది మతం వైదిక మతం ఒక్కటే. ఆ వైదిక మతం ఉన్నప్పుడు పుట్టిన రామాయణానికి ఈ రోజు మనం చేసిన ఆపాదిస్తే ఎలాగా? అవునా కదా? ఈరోజు మనం సృష్టించుకున్న మతాన్ని రామాయణం ఇదొక మత గ్రంథము అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది ఆ రోజున్న వ్యవస్థలో మతం అన్నది లేదు. ఈరోజు మనం అనుకుంటున్న మతం లేదు. ఈరోజు మనం అనుకుంటున్న మతాన్ని మనం సృష్టించుకున్నాం, మనం ఏర్పరచుకున్నది. మరి ఇవి లేని రోజులో వచ్చిన దానికి ఈ మతాలు ఎందుకు ఆపాదించాలి? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నా ప్రశ్న. మరి దానికి సమాధానం చెప్తే అది మత గ్రంథంగా కన్సిడర్ చేయాలని లేదా ఆలోచిద్దాం. మీరు రామాయణం గురించి చెప్పాలనుకుంటారు, తెలియాలని యూత్కి అనుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఎక్కడ ఏదైనా గొడవ, ఏదైనా మతం గురించి ఏదైనా జరిగినా కానీ, ఏం జరిగినా కానీ జై శ్రీరామ్ అనేది ఒకటి వినపడుతూ ఉంటుంది. జై శ్రీరామ్ అనే ఒక పదం ఒక వాడుతారు, కానీ రాముని గురించి వాళ్ళు తెలుసుకుంటారా? వాళ్ళు ఎంతవరకు ఆచరణ పెడతారు? 2 విధాలండి ఇక్కడ మనం ఆలోచిద్దాం. ఒకటి, మీరు అన్నట్టు ఆచరణలోకి వెళ్ళాలంటే వెళ్ళాలి. కానీ మీరు చిన్న పిల్లల్లా ఉన్నారు, అప్పుడు అమ్మాని పిలిచుంటారు. నేను అమ్మాని పిలుచుంటాను. కానీ అమ్మ అని నాకు తెలిసి పిలిచానా, తెలియకుండా పిలిచానా? తెలియకుండానే పిలిచాను. కానీ నేను అమ్మాని తెలియకుండా పిలిచిన అమ్మ నా దగ్గరికి వచ్చి ఆహారం పెట్టిందా లేదా? సో జై శ్రీరామ్ అని తెలిసి పిలిచినా తెలియక పిలిచినా కానీ అది ఇవ్వాల్సిన బలాన్ని, బాధ్యతని, మనకి ఇవ్వాల్సిన దిశానిర్దేశాన్ని తప్పకుండా ఇస్తుంది. సో జై శ్రీరామ్ అనేది ఒక గొప్ప పదం, ఒక నినాదం. ఇప్పుడు ఈ రోజుల్లో జై శ్రీరామ్ అంటే, ఒకప్పుడు ఒక స్థితి ఉండేది ఏంటంటే జై శ్రీరామ్ అంటే భయపడేవాళ్ళు. ఈరోజు గర్వపడాల్సిన విషయం ఏంటంటే అందరూ రోడ్డు మీదకి వచ్చి జై శ్రీరామ్ అని గర్వంగా గుండెలు కొట్టుకొని మరీ చెప్తున్నారు. అది గర్వించాల్సిన విషయం మొదటి. రెండోది, జై శ్రీరామని శ్రీరాముడి యొక్క గుణాన్ని తెలుసుకొని ఆచరించిన తర్వాతే అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మ తత్వము, నాన్న తత్వము తెలిసిన తర్వాతే పిలవాల్సిన అవసరం లేదు. తెలిసి పిలిచినా తెలియక పిలిచినా ఆ తత్వము మనకు మంచి చేస్తూనే ఉంటుంది. సో జై శ్రీరామ్ అని వాక్కుతో అన్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. 3వ అంశం మీరు అన్నట్టు, ఎస్ జై శ్రీరామ్, మరి రాముడి విలువల్ని చేయాలి కదా. ఎస్, రాముడి మాటను పలకటం వరకే పరిమితం అవ్వకుండా ఆచరణ దాకా తీసుకువెళ్ళేటట్టు మనం చేయాలి. నేను అనేది ఏంటంటే, ఒక పిల్లాడికి ఏంటి అవసరం అన్నది తెలియదు. పిల్లాడికి అది పిస్తా పప్పు తినాలా, పప్పన్నం తినాలా, లేకపోతే చారన్నం తినాలా, లేకపోతే ఒక చిప్స్ ప్యాకెట్ తినాలా అనేది వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రులు నేర్పించేదాన్ని బట్టే కదా ఉంటుంది. సమాజంలో బాధ్యత కలిగే పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఏంటంటే, అది మీడియా అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అని అంటే, రాముడు రామాయణము ఇది మీ విలువలకు నాయన, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవటానికి, కాబట్టి కనీసం ఒక పారాగ్రాఫ్, ఒక శ్లోకం యొక్క అర్థం తెలుసుకోండి చాలు అని మొదట అర్థం చెప్పాలి. దాన్ని ఆచరించే మార్గం చూపించాలి, ఆ వ్యవస్థని నడపాలి, దానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అంటే ఇదంతా ఏంటంటే ఏదో ఒక రాత్రి జరిగిపోయేది కాదు. మీరు అన్నట్టు యువత అని అంటున్నారు, కేవలం యువతే కాదు, చాలా మంది పెద్దవాళ్ళు కూడా జై శ్రీరామ్ అంటారు, కానీ వాళ్ళకి అర్థం తెలియదు. చిన్నపిల్లలు జై శ్రీరామ్ అంటారు, వాళ్ళకి అర్థం తెలియదు. జై శ్రీరామ్ అంటే, శ్రీరామ్ అంటే ఏంటి? రామ అని అంటే
ప్రపంచంలో ఆనందం తానైన వాడు, ఆశ్రయిస్తే ఆనందాన్ని నీకు అందించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు రాముడు. అవును. శ్రీరామ అంటే శ్రీ అని అంటే అమ్మ, అంటే ఆ ఆనందాన్ని మనకి ఇప్పించడానికి, అంటే రాముడిని మనం పిలుస్తాం రామా అని, అయితే ఆ రాముడికి మనకు మధ్యలో ఉన్న గ్యాప్ను పూడ్చడానికి అమ్మ ఉందన్నమాట. వీడు రామా అంటున్నాడు, స్వామి మీరు వెళ్ళి ఆయనకి సంతోషాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి అంటే మన మాట వింటుంది, ఆయనకు మన మాట వినిపిస్తుంది, అంటే తను వింటుంది, తను విన్న మాటను రాముడికి వినిపిస్తుంది అనమాట. అలాంటి అమ్మతో కూడిన స్వామి శ్రీరాముడు. సో సీతారాములు ఇద్దరు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి జై అని అంటే ఏంటంటే అలాంటి వాళ్ళు నా మనసులో ఎప్పుడూ సుస్థిరంగా నిలవాలి, రామ రాజ్యాన్ని, రామ తత్వాన్ని, రామాయణ సారాన్ని, రామాయణ విలువలని నా మనసుకు అంటించాలి. ఇప్పుడు గంధం చెక్కను పట్టుకున్నాం, దాన్ని వదిలేసిన వెంటనే గంధం చెక్క వాసన ఇస్తుందా లేదా? ఒక గంధం చెక్క, ప్రాణం లేని గంధం చెక్క మనకు అలాంటి వాసన ఇచ్చిందంటే, సీతారాములు మన హృదయంలో నిలిచి ఉన్నారంటే ఆ మానవత్వం అనండి, దైవత్వం అనండి, రామాయణపు విలువలు అనండి మనసుకు అంటవా? సో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటూ ఉంటే ఈ రోజు కాకపోయినా తర్వాత అయినా ఆ విలువలు మనకు అంటుతాయి. అది ఇంకొంచెం బలోపేతం చేయడానికి, వేగవంతం చేయడానికి సమాజంలో ఉన్న మన అందరం కలిసి పిల్లలకనండి, యువతకనండి ఆ వ్యవస్థను మనం ఎంకరేజ్ చేయగలగాలి. ఆ ప్రయత్నమే కదా ఈరోజు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. మన ఇద్దరం ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నామంటే అలాంటి ఒక వ్యవస్థకు మనం నాంది పలకాలి. ఆ వారధి కాంక్లేవ్ అంటే ఏంటి? మనిషిని, పిల్లలని, సమాజాన్ని రామాయణపు విలువల వైపు నడిపించడానికి వేసే ముందడు. అంటే చాలా మంది కూడా అంటారు వీళ్ళు జై శ్రీరామ్ అంటారు, కానీ దానికి మూలం ఏంటి, ఆ విలువలు ఏంటి అని చాలా మంది తెలియదు. తెలుసుకోవాలంటే నువ్వేమో మీ అమ్మని అమ్మ అని తెలుసుకొని చాలా మంది అంటూ ఉంటారు. అది దానికి నాకు ఎప్పటి నుంచో డౌట్ కూడా ఉండే, అవునా వాళ్ళకి తెలియదా అని ఒక డౌట్ ఉండే. అందుకనే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? చిన్నపిల్లలకి A+B² నేర్పిస్తున్నాం. A+B² నేర్పించేసి ఆ A+B² రాకెట్లు ఎలా ఉపయోగించాలో చెప్పి నేర్పిస్తున్నామా? ఇది నేర్చుకోరా అని చెప్తున్నాము. ఈ ఊరికే నేర్పిస్తున్నామా? అంటే ఆ వాళ్ళ ఉపయోగం ఏంటని చెప్పి నేర్పిస్తున్నామా? అమ్మాయిని ఊరికి అంటే అంత అమ్మ అంటే ఏంటో అంత అర్థమై అమ్మని డిఫైన్ చేయగలమా? అసలు అమ్మని మనం డిఫైన్ చేయగలమా? మరి అమ్మని డిఫైన్ చేయకుండా అమ్మ అన్న పదాన్ని వాడుతున్నామా లేదా? మరి అక్కడ లేని ప్రాబ్లం జై శ్రీరామ్ అంటే ప్రాబ్లం ఏంటి? జై శ్రీరామ్ తెలిస్తేనే పలకాలి. అది ఏదో కొందరు అర్థమయ్యి అర్థం కాని మాట్లాడే మాటలు అంతే. తెలిసి పలికినా తెలియక పలికినా జై శ్రీరామ్ అన్నది బలాన్ని ఇస్తుంది, మనల్ని ధార్మికంగా తయారు చేస్తుంది, అంతే. అది అంటే నా అభిప్రాయం. సూపర్ సార్. అసలు మీరు చేసే ప్రయత్నము అందరికీ రీచ్ అవ్వాలని, మాలాంటి యూత్కి అంత భావితరాలకి కూడా ఉపయోగపడాలి, వాళ్ళందరికీ ఈ అంశాలు చేరుతాయని వాళ్ళు అర్థం చేసుకుంటారని, అండ్ అలాగే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.